హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి పీఆర్సీ ఐఆర్కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఇంటీరియం రిలీఫ్ అంటే ఏమిటి, అలాగే ఫిట్మెంట్ అంటే ఏమిటి, వీటి మధ్య తేడా ఏమిటి, పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా పీఆర్సీ ఎప్పుడు అమలు అవుతుంది, ఐఆర్కి సంబంధించి ప్రకటన ఎప్పుడు ఉండబోతుంది, ఈ వివరాలు కూడా వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా రివైజ్డ్ పే స్కేల్స్ అండర్ పీఆర్సీ లేదా ఆర్పిఎస్ అని మనం చూస్తూ ఉంటామండి. అయితే ప్రస్తుతం మనం ఆర్పిఎస్ 2022 స్కేల్స్లో అయితే ఉన్నాం. ఆర్పిఎస్ అంటే రివైజ్డ్ పే స్కేల్స్ అండి. అసలు ఎందుకు ఇలా స్కేల్స్ రివైజ్ చేస్తూ ఉంటారన్న విషయాన్ని గమనించినట్లయితే వాస్తవానికి మనకు పీఆర్సీ అనేది జీతం పెంచే ఒక ప్రక్రియగా అయితే పరిగణలోకి తీసుకుంటాం. వాస్తవానికి ఉద్యోగుల జీతభత్యాలు పెంచే ప్రక్రియ కాదండి ఇది. ఇప్పటికీ మనకి 11 సార్లు వేతన సవరణ జరిగింది. ఒకవేళ వేతన సవరణ జరగకుండా డిఏలు పెంచుకుంటూ పోతే ఇప్పుడు మన యొక్క బేసిక్ అనేది 4-5 అంకెల్లో కాకుండా 5 రూపాయలు లేక 10 రూపాయలు అయితే ఉండేది. డిఏ మాత్రం 5,000% లేదా 10,000% అయితే పెరిగి ఉండేది. ఇంకా దాంతోపాటు కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా పోస్టులు విధుల్ని దృష్టిలో ఉంచుకొని కూడా, అలాగే ప్రభుత్వ ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల జీతభత్యాలు, అలవెన్స్లు మొదలైన సిఫార్సులు అయితే చేస్తుందండి. ఇక్కడ ఫిట్మెంట్ అనేది పీఆర్సీలో ప్రక్రియలో ఉద్యోగుల జీతభత్యాలు పెరగడానికి అవకాశం కల్పించే ఫ్యాక్టర్ అండి. 1986 ముందు పీఆర్సీలో ఫిట్మెంట్ అనేది మనకి కనపడదు. ఆ పీఆర్సీలో మొదటిసారిగా 10% ఫిట్మెంట్ ఎన్టీఆర్ అయితే ఇవ్వటం జరిగింది ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అయితే. ఇంకా 1993లో 10% పీఆర్సీ, 1999లో పీఆర్సీలో 25% ఫిట్మెంటు, 2005లో పీఆర్సీలో 16% ఫిట్మెంటు, 2010 పీఆర్సీలో 39% ఫిట్మెంటు, 2015 పీఆర్సీలో 43% ఫిట్మెంటు, 2022లో 23% ఫిట్మెంట్ రివర్స్ పీఆర్సీ ఫిట్మెంట్లుగా ఇవ్వటం అయితే జరిగిందండి. ఇక పీఆర్సీ అమలు చేయటం అనేది ఆలస్యం అవుతున్నప్పుడు అందులో కలిగే లబ్ధిలో సర్దుబాటు అయ్యేలాగా ఐఆర్ కొంతగా ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇక 2005 పీఆర్సీ వరకు ఎక్కువ ఆలస్యం కాకుండానే అమలు అయ్యేవండి. అందువల్ల ఐఆర్పై పెద్దగా దృష్టి ఉండేది కాదు. అలాగే పీఆర్సీలో అమలు చేసినప్పుడు రివైజ్డ్ చేసిన రోజు నుండి కాకుండా బకాయిలు కొంత పీరియడ్కి నేషనల్గా ఇస్తారు. ఇలా పీఆర్సీలో బకాయిలను కోల్పోయిన నెలలు పీఆర్సీల వారీగా చూస్తే 1986లో 0, 1993లో 9 నెలలు, 1999లో 9 నెలలు, 2005లో 21 నెలలు, 2010లో 19 నెలలు, 2015లో 11 నెలలు, 2022లో 21 నెలలు, మొత్తం 42 నెలలు రాలేదు. అందులో 21 నెలలు రావండి. మరో 21 నెలలు ఎప్పుడు వస్తాయి అనేది ఎవరికి తెలియని పరిస్థితి. ఇక అలాగే ఐఆర్ కూడా పొందిన పీరియడ్ పీఆర్సీల వారీగా చూస్తే 1986లో 0, 1993లో కూడా ఐఆర్ అనేది ఇవ్వలేదు, 1999లో కూడా 0, 2005లో 20 నెలలు, 2010లో 3 నెలలు, 2015లో 6 నెలలు, 2022లో 12 నెలలండి. ఇంకా పే రివిజన్ కమిషన్ అనేది కేవలం వేతన పెంపుదల కోసం మాత్రమే కాదు, ఉద్యోగుల ఈరోజు పొందుతున్న అనేక సౌకర్యాలు పీఆర్సీల సిఫార్సుల ఆధారంగానే వచ్చినవండి. పదోన్నతి పొందిన వారికి FR 22B ప్రకారం వేతన స్థిరీకరణ ఉంటుంది. ఆటోమేటిక్ అడ్వాన్స్డ్ స్కీమ్ వచ్చేసి మొదటి 10, 15, 22 ఏళ్లకు ఉండేది. తర్వాత 16, 8, 24 ఏళ్ళుగా మార్చారు. ఇక తర్వాత 6, 12, 18, 24గా 2010లో మార్చారు. ఇటీవలే 30 యాడ్ చేశారు 2022లో. ఇంకా ఈఎల్ నిల్వ ఒకప్పుడు 180 రోజులు మాత్రమే ఉండేది. తర్వాత 240 రోజులకి, ఆ తర్వాత 300 రోజులకి పెంచారు. ఇక రిటైర్మెంట్ సమయంలో ఎన్ని ఈఎల్స్ అంటే అన్ని గరిష్ట పరిమితిలో పడి ఎన్క్యాష్ చేసుకునే అవకాశం ఉండేదండి. తర్వాత ఈఎల్స్ నిల్వ 300 కన్నా తక్కువ ఉంటే మిగిలిన బ్యాలెన్స్ హెచ్పిఎల్ నుండి అయితే ఎన్హాన్స్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇక మెటర్నిటీ లీవ్ ఒకప్పుడు 90 రోజులు ఉండేవి, తర్వాత 120 రోజులకి, తర్వాత 180 రోజులకి అయితే పెంచారు. ఇక
ప్యాటర్నిటీ లీవ్ వచ్చేసి ఉండేది కాదు. 2025 పిఆర్సీ సిఫార్సు మేరకు అయితే ఇచ్చారు. ఇక చైల్డ్ కేర్ లీవ్ వచ్చేసి 2015 పిఆర్సీలో మొదటిసారిగా 60 రోజులు కల్పించారు. 2022 పిఆర్సీలో దీనిని 180 రోజులకి అయితే పెంచారు. ఇంకా హెచ్ఆర్ఏ 8, 12, 20 ఉండేది. దీనిని 12, 14, 20కి మార్చారు 2010లో. ఇక దీనిని ఇప్పుడైతే 10, 12, 16% తగ్గించారండి 22లో అయితే జగన్ ప్రభుత్వం. ఇక గ్రాట్యుటీ పరిమితి ప్రతి పిఆర్స్లో పెంచుతారండి. మొదట్లో గ్రాట్యుటీ లెక్కింపు కేవలం బేసిక్ని మాత్రమే తీసుకునేవాళ్ళు, తర్వాత డిఎన్ కూడా కలిపి లెక్కించేవారు. ఇక పెన్షన్లకు 1999లో ఫిట్మెంట్ కాకుండా అదనంగా 2%, 3% మధ్య రిటైర్ అయిన వారికి 6% వెయిటేజ్ అయితే ఇచ్చారు. ఇక తర్వాత 70 ఏళ్ళ వయసు వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వటం మొదలుపెట్టారు. 1999 పిఆర్సీకి ముందు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్న వారికి అదనపు విద్యార్హతలు కలిగి వారికి అదనపు ఇంక్రిమెంట్లు పర్సనల్గా ఇచ్చేవారు. 1999 పిఆర్సీ వారిని నిలిపివేయాలని సిఫార్సు చేసింది. ఇక 1993 పిఆర్సీలో మాస్టర్ స్కేల్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంతకుముందు ఉన్న పే స్కేల్స్ చాలా కాంప్లెక్స్గా ఉండేవి. ఇక 1999లో పిఆర్సీ నుండి డిఏ స్థిరంగా ఉండటం అయితే మొదలైందండి. అంతకుముందు ఒక్కో బేసిక్ ఒక్కో విధమైన డిఏ రేట్ అయితే ఉండేది. అలాగే ఇప్పుడు 6 నెలల ధర పెరుగుదలను బట్టి డిఏ నిర్ధారిస్తూ ఉన్నారు. ఒకప్పుడు డిఏ రేటు 2.5% స్థిరంగా ఉండేది. అయితే ధరల పెరుగుదలను బట్టి కొన్నిసార్లు 3 నెలలకు పెరిగితే కొన్నిసార్లు ఏడాదికి పెరిగేది. ప్రతి పిఆర్సీలో స్పెషల్ పే అలవెన్సులు పెంపు ఉంటుంది. అలాగే కొత్త వారికి అలవెన్సులు సిఫార్సు చేయడం అవసరం, లేదనుకుంటే నిలిపివేయాలని సిఫార్సు చేయడం అయితే జరుగుతుందండి. ఇక మా పోస్టులకి ఉండే బాధ్యతలు మాకు ప్రైవేట్ చేసిన స్కేల్ సహజంగా లేవని పెంచాలని రిప్రజెంటేషన్లు చూస్తే ఇవి సహేతుకంగా ఉంటే వాటిని పెంచాలని సిఫార్సు చేస్తారు. ఇలా పిఆర్సీ అంటే ఎన్నో రకాలైనటువంటి ఉంటాయండి. ఇక పిఆర్సీ ఎప్పుడు అమలు అవుతుంది, ఐఆర్ ప్రకటన ఎప్పుడు ఉంటుందన్న విషయానికి వచ్చినట్లయితే ఐఆర్ ప్రకటన ఈ నెలాఖరు 30వ తేదీ అయితే ఉండబోతున్నట్టు సమాచారం. పిఆర్సీ మాత్రం మరొక 6 నెలలు ఆలస్యమయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఐఆర్ ఎంత ప్రకటిస్తారు అన్న విషయానికి వచ్చినట్లయితే 27% ప్రకటిస్తారు అని చెప్పి ఈ విధంగా అయితే వార్త రావటం జరిగింది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.